వస్తే ఎన్నో ప్రాంతాలను ముంచివేస్తుంది. ఒక తుఫాను వస్తే అపార నష్టం కలిగిస్తుంది. కానీ తిరిగి మనుషులను మరి ఏదో విధంగా నిలబెడుతుంది. ఎంత నిరాశ నిస్పృహలు ఎదురైనా ఆశావాదంతో పనిచేయక తప్పదు. నెక్స్ట్, ఒక వృక్షం కూలితే తిరిగి మరొక మొక్క పెంచడానికి అపార సమయం పడుతుంది. వివాహ విచ్ఛిన్నాలకు కూడా వర్తిస్తుంది సుమా ఈ కవిత. జీవితాన్ని అనుభవించలేకపోతే ఏ మనుషులు విభజించుకుంటూ పోతే ఏదైనా ఒక భాగం శూన్యమైతే అదే వివాహ భాగం. మిగిలిన శూన్యమైన భాగంలోంచి శూన్యాన్ని మర్చిపోతూ మనం కొత్తదనంలోని సదవకాశాలను విడనాడకుండా శ్రమని నమ్ముకుని జీవించక తప్పదు. ఈ